ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. మణిద్వీపం, మణిద్వీప నివాసిని అని పదే పదే అంటూ ఉంటే దరిద్రాలనేవి కూడా మన దరిచేరవని శాస్త్ర ప్రమాణం. వ్యాస భగవానుడు అందించిన అలాంటి మణిద్వీప వర్ణనను మనం మనసారా చదివినా, మన ఇంట్లో చదివించినా ఎలాంటి సత్ఫలితాలు వస్తాయో అనేది చెప్పడం స్వయంగా 1000 పడగల ఆదిశేషునికి కూడా శక్యం కాదట. లక్షల లక్షల బ్రహ్మాండాలను కనురెప్పపాటులో సృష్టించి లయం చేయగల 32 మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వములు ఉండడం వలన 32 రకాల పువ్వులతో ఆ మణిద్వీప నివాసినికి అర్చన చేస్తూ ఈ 283 సంస్కృత శ్లోకాలను అనగా మణిద్వీప వర్ణనను చదివి ఆ బ్రహ్మాండ నాయకికి, మణిద్వీప నివాసినికి పసుపు కుంకుమల గనుక అర్పిస్తే సకల సౌభాగ్యాలు, సకల శుభాలు ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అంత్యకాలమున తన యొక్క ధామానికి మనల్ని పిలుచుకుంటుంది ఆ తల్లి. దానితో మనకు ఈ జనన మరణం అనే చక్రం నుండి విడుదల అనేది దొరుకుతుంది. అంతటి మహిమగల మణిద్వీప వర్ణనలో భాగంగా మనం ముందు వీడియోలో శ్రీమద్ దేవీ భాగవతములో 12వ స్కందములోని 10వ అధ్యాయంలో మొదటి 20 శ్లోకాలు మరియు వాటి వివరణ తెలుసుకున్నాం కదండి. మరి ఇక ఈ వీడియోలో మనం నెక్స్ట్ 30 శ్లోకాలు అలాగే వాటి యొక్క వివరణ కూడా చక్కగా తెలుసుకుందాము. హాయ్, హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. రత్నాల వంటి ఇసుకతో, వజ్రాలతో నిండి ఉన్నటువంటి అమృతపు సుధా సముద్రాన్ని దాటిన తర్వాత ఇనుముతో 7 యోజనాల వెడల్పుతో నిర్మించిన ఒక పెద్ద కోట, అక్కడున్న విశేషాలు మనం తెలుసుకున్న తర్వాత దీనికంటే కూడా 100 రెట్లు ఎక్కువగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి, ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఉన్నటువంటి కంచుతో నిర్మించినటువంటి ఒక వృత్తాకార ప్రాకారం కూడా ఉందని చెప్పుకున్నాం కదండి. మరి అక్కడున్న వృక్షాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ అసలు ఏమేమి విశేషాలున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామా. అక్కడున్న వృక్షాలు ఎప్పుడూ కూడా పువ్వులతో, పండ్లతో, కొత్త కొత్త చిగుళ్లతో నిండి ఉంటాయట. అత్యున్నతమైన దివ్యమైన సువాసనలు వెదజల్లుతూ ఉంటాయట ఎప్పుడూ కూడాను. ఈ కంచు ప్రాకారంలోనట పనస, పొగడ, లోద్ర, కొండగోగు, ఇరుడు, దేవదారు, మామిడి, కాంచనార, సుమేరువు లాంటి వృక్షాలు మాత్రమే కాకుండా నిమ్మ, హింగుళం, యాలకలు, లవంగాలు, కట్పల, కలిగొట్టు, ముచుకొంద, తాటి, తమాలం, సాలవృక్షాలు, కంకోలం, నాగభద్రక, పున్నాగ, పీలు, సాల్వక, అలాగే కర్పూర వృక్షాలు, ఇంకా కింది భాగం వరకు పండ్లు వేలాడేటువంటి రకరకాల వృక్షాలు కూడా ఇక్కడ ఉన్నాయట. అంతేకాదండి, ఇక్కడ దానిమ్మ, పెద్ద పండ్లు, కురండక, గన్నేరు, బంధుజీవక, అశ్వకర్ణ, హస్తికర్ణ, తాళపర్ణ లాంటి వృక్షాలు, ఇంకా సంపెంగ, మల్లెలు, నల్లగరు, చందనము, బంగారు వృక్షాలు కూడా ఉన్నాయట. ఇంకా ఖర్జూరము, చెరకు, తాళపర్ణి, చండ్ర, జువ్వి, చింత, నల్లజీడి లాంటి వృక్షాలతో ఆ ప్రాంతమంతా కూడా నిండి ఉందట. ఇంకా ఇక్కడ ఉసిరి, కొడిసెపాల, బిల్వం వృక్షాలు, అలాగే తులసి వనాలు, మల్లె తోటలు, జాజులు ఇలాంటి అనేక రకాల వృక్షజాతులతో కూడిన వనాలు, ఇక ఆ వనాల్లో ఇంకా మరికొన్ని ఉపవనాలు, అలాగే వందలాది దిగుడు బావులతో కూడా ఆ ప్రాంతమంతా కూడా నిండి ఉందట. ఆ వనాలన్నీ ఎప్పుడు కోకిలల యొక్క కువకువ్వులతో, తుమ్మెదల జంకారాలతో, వృక్షాలన్నీ మధురమైన రసాలను స్రవిస్తూ దట్టమైన నీడను ఇస్తూ హాయిని కల్పిస్తూ ఉంటాయట. రకరకాల పక్షుల సమూహాలతో ఉండి పావురాలు, చిలుకలు, గోరింకల వంటి పక్షుల రెక్కల గాలి వల్ల మరియు హంసల రెక్కల నుండి పుట్టిన గాలి తాకిడి వల్ల అక్కడ చెట్లు మెల్లగా కదులుతూ సుగంధాన్ని మోసుకొచ్చే పిల్లగాలులతో ఆ ఉత్తమమైన వనమంతా కూడా ఎప్పుడు మధురంగా చక్కటి సువాసనతో నిండి ఉంటుందట. ఇక నాట్యం చేస్తున్న నెమళ్ళ మధురమైన కూతలు, అటూ ఇటూ పరుగులు తీస్తున్న లేళ్ల సమూహాలతో ఆ వనమంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుందట. ఆ వనమంతా ఎల్లప్పుడూ తేనెను స్రవిస్తూ అన్ని ఋతువుల్లో ఫలించే వృక్షాలతో, రుచికరమైన పలరసాలను ప్రవహింపచేసే నదులతో అత్యంత మధురంగా ఆ వనం ఉంటుందటండి. ఇక ఆ కంచు ప్రాకారం లోపల ఒక రాగి కోట అనేది ఉందని, అది చతురస్రాకారంలో 4 పలకలుగా ఉండి 7 యోజనాల ఎత్తు ఉందని మనకు వ్యాస భగవానుల వారు వివరిస్తూ ఉన్నారు.
ఆ కంచు మరియు రాగి ప్రాకారాల మధ్య ప్రదేశంలో కల్పవాటిక అనే ఒక వనం ఉందని, ఆ వనం ఎంతో విశేషమైందని కూడా మనకు వ్యాస మహర్షి వారు వివరిస్తూ ఉన్నారు. ఈ కల్పవాటిక అనే వనములోని చెట్లన్నీ అటండి పువ్వులు అలాగే మరియు ఆకులు కూడా, వీటికున్నటువంటి పువ్వులు ఆకులు కూడా బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటాయట. ఇక పండ్లైతే రత్నాల వంటి విత్తనాలతో నిండి ఉంటాయట నిండుగా. ఆ వనంలోని సుగంధమైతేనండి 10 యోజనాల దూరం అంటే 120 కిలోమీటర్ల వరకు కూడా 4 వైపులా నలుదిక్కుల్లో కూడా వ్యాపించి ఉంటుందట. ఆ వనాన్ని ఎల్లప్పుడూ వసంత ఋతువు అనే వసంతుడు పుష్పసింహాసనంపై కూర్చొని పుష్పాలతో చేసిన గొడుగు కింద విరాజిల్లుతూ రక్షిస్తూ ఉంటాడట. ఆ వసంతుడు పూల ఆభరణాలను ధరించి పూలరసం అనే మద్యాన్ని సేవించి మధుశ్రీ మాధవశ్రీ అనే తన యొక్క ప్రియమైన 2 భార్యలతో పూలబంతులతో క్రీడిస్తూ తేనెను స్వీకరిస్తూ మైమరచి ఉంటాడట. ఆ దివ్యమైన వసంతలక్ష్మితో కూడియున్న ఆ వనం కోకిలల మధురస్వరాలతో నిండి అక్కడ ఉన్నటువంటి వారిలో భక్తి రసాలు అనే కోరికలను పెంచుతూ ఎంతో శోభాయమానంగా ఉందట ఆ వనం. ఇక ఆ రాగి ప్రాకారం లోపల సీససాలమనే లోహంతో చేసిన 7 యోజనాల ఎత్తు పరిమాణంలో ఉన్నటువంటి పెద్ద కోట ఉందట. ఆ 2 ప్రాకారాల మధ్యన సంతానవాటిక అనే వనం ఉంది. అక్కడ పండ్లు అమృత రసంతో నిండి మధురంగా ఉండడం మాత్రమే కాకుండా ఇంకా అక్కడ ఎల్లప్పుడూ కూడా బంగారు కాంతితో వికసించినటువంటి పుష్పాలు కూడా ఆ చెట్లకు ఉంటాయట. ఆ పూల సువాసన అయితే నలుదిక్కులా కూడా 120 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించి ఉంటుందంట. అంటే 10 యోజనాల దూరం వరకు వ్యాపించి ఉంటుందట. మరి ఆ సంతాన వాటికకు గ్రీష్మ ఋతువు అనే గ్రీష్ముడు అధిపతిగా ఉన్నాడట. సుఖశ్రీ శుచిశ్రీ అని అతనికి 2 భార్యలు. అతను అనేక మంది సిద్ధులతో దేవతలతో పరివేష్టితుడై అక్కడ కూర్చొని ఉంటాడట. చందన రసంతో మైపూత పూసుకున్న సుందరీమణుల బృందాలతో పూలమాలలు ధరించిన అలాగే తాటాకుల యొక్క విసనకర్రలు పట్టుకున్న వాళ్లతో ఆ ప్రాంతమంతా కూడా శోభిల్లుతూ సంసార తాపంతో అలసిపోయిన వారికి ఆ వనంలోని వృక్షాలు వాటి నీడన ఆశ్రయాన్ని ఇస్తాయట. వారు చల్లటి నీటిని సేవించి సేదతీరుతారట. ఆ సీసపు ప్రాకారం తర్వాత అంటే ప్రాకారం లోపల ఆరకూటమయ అనే ఇత్తడితో చేసినటువంటి 7 యోజనాల ఎత్తు కలిగిన శుభప్రదమైన ప్రాకారం ఒకటి ఉందట. ఈ 2 ప్రాకారాల మధ్యన కూడా ఒక వనం ఉందట. అదే హరిచందన వృక్షాల వనం. మెరుపుల వంటి పింగళ వర్ణపు నేత్రాలు కలిగి మేఘాన్నే కవచంగా ధరించి మేఘమనే వాహనాన్ని కలిగిన వర్ష ఋతువు అనే వర్షుడు ఈ హరిచందన వృక్షాల వనానికి అధిపతి. మరి ఆ వనం ఏ విధంగా ఉంది, అక్కడ ఏమేమి ఉన్నాయి, అక్కడ విశేషాలేంటి, అక్కడి వాళ్ళు అసలు ఏం చేస్తారు అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం వ్యాసుడు వివరించినటువంటి సంస్కృత శ్లోకాలను నేర్చుకుందాం. 21 నుంచి స్టార్టింగ్. పనసావకులాలోత్రాః కన్నికారాశ్చ సింసపాః దేవదారు కాంచనారా ఆమ్రాశ్చైవ సుమేరవః లికుచాహింగళాశ్చైల లవంగాః కట్పలాస్తథా పాటలాముచుకుందాశ్చ పలిన్యో జగనేపలాః తాళాస్తమాలాః సాలాశ్చ కంకోలా నాగభద్రకాః పున్నాగాః పీలవః సాల్వకా వైకర్పూరశాకినః అశ్వకర్ణా హస్తికర్ణాస్తాళపర్ణాశ్చ దాడిమాః గణికా బంధుజీవాశ్చ జంభీరాశ్చ కురండకాః చాంపేయా బంధుజీవాశ్చ తదా వై కనకద్రుమాః కాళాగురుద్రుమాశ్చైవ తదా చందనపాదపాః ఖర్జూరా యోధికాస్తాళపర్ణశ్చైవ తదేక్షవః క్షీరవృక్షాశ్చ కదరీరాశ్చించాబల్లాతకాస్తథా రుచకాః కుటజా వృక్షా బిల్వవృక్షాస్తథైవ చ తులసీనాం వనాన్యేవం మల్లికానాం తథైవ చ ఇత్యాది తరుజాతీనాం వనాన్యుపవనాని చ నానావాపీశతైర్యుక్తాన్యేవం సంతి దరాధిపా కోకిలారావ సంయుక్తా గుంజద్భ్రమరభూషితాః నిర్యాసస్రావిణః సర్వే స్నిగ్ధశ్చాయాసరూత్తమాః నానాఋతుభవా వృక్షా నానాపక్షిసమాకులాః నానారసస్రావిణీభిర్నదీభిరతిశోభితాః పారావతసుఖవ్రాతా సారికాపక్షమారుతైః హంసపక్షసముద్భూతవాతవ్రాతైశ్చలద్రుమం సుగంధగ్రాహి పవనపూరితం తద్వనోత్తమం
సహితం హరిణీయూధైర్ధావమానైర్తస్తతః నృత్యద్బహిర్కదంబస్య కేకారావైః సుఖప్రदैः నాదితం తద్వనం దివ్యం మధుస్రావి సమంతతః కాంస్యసాలాదుత్తరే తు తామ్రసాలః ప్రకీర్తితः చతురస్రసమాకార ఉన్నత్యా సప్తయోజనः ద్వయోస్తు సాలయోర్मध्ये సంప్రోక్తా కల్పవాటికా ఏషాం తరుణాం పుష్పాని కాంచనాభాని భూమిప పత్రాణి కాంచనాభాని రత్నబీజఫలాని చ దశయోజనగంధో హి ప్రసర్పతి సమంతతః తద్వనం రక్షితం రాజన్ వసంతేనర్తునానిశం పుష్పసింహాసనాసీనః పుష్పఛత్రవిరాజితः పుష్పభూషాభూషితశ్చ పుష్పాసవవిగూర్ణితः మధుశ్రీర్మాధవశ్రీశ్చ ద్వే భార్యే తస్య సమ్మతే క్రీడతః స్మేరవదనే సుమస్తబకకందుకైః అతీవ రమ్యం విపినం మధుస్రావి సమంతతః దశయోజనపర్యంతం కుసుమామోదవాయునా పూరితం దివ్యగంధర్వైః సాంగనైర్గానలోలుపైః శోభితం తద్వనం దివ్యం మత్తకోకిలనాదితం వసంతలక్ష్మీ సంయుక్తం కామికామప్రవర్ధనం తామ్రసాలాదుత్తరత్ర సీససాలః ప్రకీర్తితः సముశ్చాయः స్మృతోప్యస్య సప్తయోజనసంఖ్యయా సంతానవాటికా మధ్యే సాలయోస్తు ద్వయోర్నప దశయోజనగంధస్తు ప్రసూనానాం సమంతతः హిరణ్యాభాని కుసుమాన్యుత్పుల్లాని నిరంతరం అమృతద్రవసంయుక్తఫలాని మధురాణి చ గ్రీష్మఋతుర్నాయకస్తస్య వాటికాయా నృపోత్తమ శుక్రశ్రీశ్చ శుచిశ్రీశ్చ ద్వే భార్యే తస్య సమ్మతే సంతాపత్రస్థలోకాస్తు వృక్షమూలేషు సంస్థితాః నానాసిద్ధైః పరివృతో నానాదేవ్యైః సమన్వితः విలాసినీనాం బృందైస్తు చందనద్రవపంకిలైః పుష్పమాలాభూషితైస్తు తాళవృంతకరాంబుజైః ప్రాకారః శోభితో రాజన్ శీతలాంబునిషేవిభిః సీససాలాదుత్తరత్రాప్యారకూటమయః శుభః ప్రాకారో వర్తతే రాజన్మునియోజనదైర్ఘ్యవాన్ హరిచందనవృక్షాణాం వాటి మధ్యే తయోః స్మృతా సాలయోరదినాథస్తు వర్షఋతుర్మేఘవాహనः విద్యుత్పింగళనేత్రశ్చ జీమూతకవచస్మృతः. విన్నారు కదండి, ఇప్పటి వరకు మనం 50వ శ్లోకం వరకు మణిద్వీప వర్ణనలలో సంస్కృత శ్లోకాలు నేర్చుకున్నాము. మరి అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టి మనం ఇంతటి చక్కటి మణిద్వీప వర్ణనను, ఆ దేవి యొక్క నివాస వర్ణనను వినగలుగుతూ ఉన్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ అనేది ఇవ్వగలరు. అందరికీ అమ్మ యొక్క ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటూ సర్వం ఆ శ్రీమాత యొక్క పాదాలకు అర్పిస్తూ ఉన్నాను. స్వస్తి.